బైబిల్ నుండి దేవుని వాక్కు. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. సామెతల గ్రంథము 2 అధ్యాయము 18 ఈ లోకంలో మనము దేవుని కలిగి మనము జీవించాలి. దేవుడు లేకుండా మనము జీవించిన ఎడల మన యొక్క ప్రతి అడుగు, మనం చేసే ప్రతి పని అది ఎటువైపుకి దారి తీస్తుందో మనకి తెలియదు. ఎప్పుడైతే మనకు దేవుడు తోడుగా ఉంటారో అప్పుడు దేవుడు మనల్ని సరైన మార్గంలో మనల్ని నడిపిస్తారు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సినది, మనం చేసే ప్రతి స్నేహము, ప్రతిదీ కూడా దేవుని కలిగి మనము ముందుకు సాగాలి. లేని ఎడల అది మనకి చివరికి భయంకరమైన పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్యము నువ్వు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్న మనము నిశ్చయముగా మనము దేవుని కలిగి ఈ లోకంలో జీవించాలి. దేవుడు లేకుండా ఒక్క అడుగు కూడా మనం జీవితంలో ముందుకు వేయకూడదు. కాబట్టి దేవుని కలిగి జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఆయన కొరకు మహిమకరంగా ఈ లోకంలో జీవించలాగున దేవుడు తన యొక్క కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.